వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సూర్య. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా స్కిల్. సో దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. సో మనం కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఉండేటప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా స్కిల్ అనేది ఉండాలి, ఎక్స్ట్రా టాలెంట్ అనేది ఉండాలి. నాట్ ఓన్లీ స్టడీస్ ఒకటే కాదు, స్టడీస్ ఉండాలి ఒప్పుకుంటా, బట్ ఎక్స్ట్రా స్కిల్ ఒకటి ఉంటే అది నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఒక స్కిల్ అంటే కొంతమందికి డ్యాన్సింగ్ అంటే ఇష్టం, కొంతమంది సింగింగ్ అంటే ఇష్టం, కొంతమందికి వీడియోగ్రఫీ, కొంతమందికి ఫోటోగ్రఫీ, కొంతమందికి ప్లేయింగ్ అంటే ఇష్టం, గేమ్స్ మంచిగా ఆడుతుంటారు, కొంతమంది స్పోర్ట్స్ బాగా ఆడుతుంటారు. సో స్పోర్ట్స్ అంటే ఇష్టం. అండ్ కొంతమందికి చదువుకోవడం ఇష్టం, కొంతమందికి వాళ్ళకి చదువే ఇంట్రెస్ట్ ఇంకా కొంతమందికి. సో ఇట్లా మీకు ఎక్స్ట్రా స్కిల్ ఏదవుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్స్ట్రా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఎక్స్ అనే వ్యక్తికి యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే ఇంట్రెస్ట్. వాడు 10th క్లాస్, వాడికి యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే ఇష్టం. సో అప్పటి నుంచి వాడు ఏం చేశాడంటే స్కూల్లో ఉండేటప్పటి నుంచే ఆ యూట్యూబ్ సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకొని స్టార్ట్ చేశాడు. యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, తమ్నైల్ అంటే ఏంటి, తమ్నైల్ ఎలా డిజైన్ చేయాలి, తమ్నైల్ ఎలా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్కి ఎస్ఈఓ ఎలా చేయాలి, యూట్యూబ్ వీడియోస్కి కామెంట్స్ ఎలా ఆఫ్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్కి మనం నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తాయి కదా వాటిని ఎలా బ్లాక్ చేయాలి. సో ఇవన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్ వీడియోస్కి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేశాడు. వాడికి ఇంట్రెస్ట్, అది యూట్యూబ్లో వీడియోస్ చేయడం వాడికి ఇంట్రెస్ట్. సో దానిపైన నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ స్టెప్, కాలేజ్కి వచ్చేసరికి ఆ స్కిల్ ఏదైతే వాడు నేర్చుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. కాలేజ్లో మీకు చాలా టైం దొరుకుతుంది ఒప్పుకుంటా, ఎందుకంటే కాలేజ్లో పక్కా టైం దొరుకుతుంది. మా స్కూల్లో అనుకోండి, ఉదయం వెళ్తాం, సాయంత్రం వస్తాం, గేమ్స్ ఆడుకుంటాం, చదువుకుంటాం, తినేస్తాం, పడుకుంటాం, మళ్ళీ అగైన్ మార్నింగ్ రిపీట్. సో ఇది మన స్కూల్ లైఫ్. బిజీగా ఉంటాం, టైం ఉండదు. బట్ కాలేజ్లో అనుకోదు, మనకు టైం ఉంటుంది. సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, అమ్మాయితో మాట్లాడతాం, వీటన్నిటికీ టైం ఉంటుంది. కానీ మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం మన టైం ఉంటుంది కదా. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం మన టైం దొరుకుతుంది. సో వాడు ఏం చేస్తాడంటే కాలేజ్ ఉండేటప్పుడు వాడు స్కిల్ పైన ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు నేర్చుకున్నవన్నీ యూట్యూబ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకున్నాడు. సో ఎడిట్ చేస్తున్నాడు, ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకున్నాడు, అప్లోడ్ చేస్తున్నాడు. తమ్నైల్ డిజైన్ నేర్చుకున్నాడు, తమ్నైల్ డిజైన్ చేస్తున్నాడు, అప్లోడ్ చేస్తున్నాడు, యూట్యూబ్ వీడియోస్కి ఎస్ఈఓ చేస్తున్నాడు. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకున్నాడు అనమాట. స్టార్ట్ చేశాడు. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. వాడు ఏదైతే స్కిల్ నేర్చుకున్నాడు 10th క్లాస్లో అది కాలేజ్కి వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇలా మీకు ఒక ఎక్స్ట్రా టాలెంట్ ఉంటే అది నెక్స్ట్ ఫర్దర్గా మీకు అదే ఫ్యూచర్ అవ్వచ్చు, చెప్పలేం, ఎవరు తెలుసు. మీరు అదే స్కిల్ ఉపయోగించుకొని జాబ్ కొట్టచ్చు. ఆ స్కిల్ వల్ల మీకు ఒక ఇన్కమ్ సోర్స్ రావచ్చు, ఆ స్కిల్ వల్ల మీకు మనీ రావచ్చు. సో చెప్పలేము, ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో స్కిల్ దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి, దాన్ని నేర్చుకోండి, దానిలో మాస్టర్ అయిపోండి అంతే. అండ్ చదువు ఇంపార్టెంట్. చదవదని చెప్పట్లేదు, స్కూల్లో కాలేజ్లో చదువుకుంటాను అయినా చదవద్దని చెప్పట్లేదు. చదువుకోండి, ఎలా అంటే పాస్ మార్క్స్ తెచ్చుకోండి, ఒక 60% మార్క్స్, 70% మార్క్స్ అలా తెచ్చుకోండి. మీకు ఏదైతే స్కిల్ ఉందో దానిపైన ఇంప్రూవ్ చేసుకోండి. లేదు నాకు చదువు ఇంట్రెస్ట్, నేను చదువుకోవడానికి స్కూల్కి వెళ్తాను, చదువుకోవడానికి మాత్రమే స్కూల్కి వెళ్తాను అనుకుంటే చదువుకో, 100% మార్క్స్ తెచ్చుకో, ఓకేనా. సో అదనమాట మ్యాటర్. ఒక స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి, ఆ స్కిల్ మీకు రేపు పొద్దున్న యూజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. అది నా ఉద్దేశం. చదవద్దు అని చెప్పట్లేదు, ఓకేనా. చదువుకోండి, ఒక స్కిల్ నేర్చుకోండి, అది మేబీ అది యూజ్ అవ్వచ్చు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. సో ఆయన ఇంజనీరింగ్లో ఉండేటప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ నేర్చుకోండి, కోడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఇయర్లో అంత నాలెడ్జ్ లేదు కాబట్టి అంత మంచిగా చేసేవాడు కాదు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలా వచ్చేసరికి అన్ని లాంగ్వేజెస్, పైథాన్, C++, జావా, సి అన్నీ నేర్చేసుకున్నాడు. కోడింగ్లో మొత్తం గ్రిప్ వచ్చింది. అండ్ ఆయన ప్యారల్గా ఒక యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాడు, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాడు, కమ్యూనికేషన్ పెంచుకున్నాడు, యూట్యూబ్ కావాల్సిన స్కిల్స్ నేర్చుకున్నాడు. సో ఆయనకి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత దేని ద్వారా జాబ్ వచ్చింది, ఆయన నేర్చుకున్న కోడింగ్ వాటి వల్ల జాబ్ రాలేదు, ఈ యూట్యూబ్ స్కిల్స్ వల్ల జాబ్ వచ్చింది ఆయనకి. సో అది కూడా హై ప్యాకేజ్లో, ల్యాక్స్లో ఉంటుంది ప్యాకేజ్. సో అలా మనం ఏదైతే చదువుకుంటున్నామో దానివల్లే మనకు జాబ్ రాదు. మనం ఏదైతే ఎక్స్ట్రా టాలెంట్గా, సైడ్ హెజిల్గా, సరదాగా నేర్చుకుంటామో దానివల్ల మన జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎప్పుడు ఏది ఎలా యూజ్ అవుతుందో తెలియదు. సో మీరు ఒక ఎక్స్ట్రా స్కిల్ పెట్టుకోండి, నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.